నమస్కారం అండి. నేను మీ శ్రావణి. వెల్కమ్ బ్యాక్ టు శ్రావణీస్ కిచెన్. ఈరోజు మన కిచెన్‌లో ఫ్రూట్ సలాడ్ చూపించబోతున్నానండి. కస్టర్డ్ పౌడర్ లేకపోయినా ఇంట్లోనే సింపుల్‌గా కస్టర్డ్ పౌడర్‌ని చేసుకొని మనం ఈ ఫ్రూట్ కస్టర్డ్‌ని చేసుకోవచ్చు. చాలా చాలా ఈజీ మెథడ్‌లో చూపించబోతున్నానండి. ఇలా మనం ఫాస్టింగ్ టైంలో అయినా లేదా స్పెషల్‌గా ఏమైనా తినాలనిపించినప్పుడైనా లేదా ఇంటికి చుట్టాలొచ్చినప్పుడైనా చాలా సింపుల్‌గా ఇలా స్పెషల్‌గా చేసుకొని తినేయొచ్చు. మరి ఎంతో రుచిగా ఈ ఫ్రూట్ కస్టర్డ్‌ని ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం రండి. ముందుగా ఒక గిన్నెలోకి ఒక అరకప్పు వరకు పాలను తీసుకొని పక్కనుంచేయండి. ఈ మిగిలిన అర లీటర్ పాలను వేడి చేయడానికి ఇంకొక గిన్నెలోకి తీసుకుంటున్నాను. సో, ఇలా తీసుకున్న పాలను ఒక పక్కన వేడవుతూ ఉంటాయి. మరో పక్కన మనం కస్టర్డ్ పౌడర్‌ని ప్రిపేర్ చేసుకుందాం. ఇలా చిన్న మిక్సీ జార్‌లోకి 2 టేబుల్ స్పూన్ల కార్న్ ఫ్లోర్ పిండిని తీసుకోండి. దీన్ని మొక్కజొన్న పిండి అంటారు. కిరాణా షాప్‌లో అయినా లేదా సూపర్ మార్కెట్‌లో అయినా ఈజీగా దొరుకుతుంది. అలాగే ఇందులోనే మరొక 2 టేబుల్ స్పూన్ల మిల్క్ పౌడర్‌ని తీసుకోండి. మీరు కావాలంటే ఈ మిల్క్ పౌడర్‌ని స్కిప్ చేసైనా చేయొచ్చు. బట్ వేస్తే మాత్రం మనకు ఫ్రూట్ కస్టర్డ్ అనేది క్రీమీగా మంచి కన్సిస్టెన్సీగా వస్తుంది. అలాగే ఇందులోనే ఒక 3, 4 టేబుల్ స్పూన్ల చక్కెరను తీసుకోండి. ఇక్కడ నేను మనం చేసే ఈ క్వాంటిటీకి సరిపడా మాత్రమే చూపిస్తున్నానండి. మీరు కావాలంటే కొంచెం ఎక్కువగా చేసుకొని స్టోర్ కూడా చేసుకోవచ్చు. అలాగే ఇందులోనే మంచి ఫ్లేవర్ కోసం ఒక అర టీ స్పూన్ వెనిలా ఎసెన్స్‌ని తీసుకుంటున్నాను. మీ దగ్గర వెనిలా ఎసెన్స్ లేకపోతే వీటితో పాటే ఒక 3, 4 యాలకులను తీసుకొనైనా చేయొచ్చు. అలాగే నేను ఇందులో ఫుడ్ కలర్ వేయట్లేదండి. మీరు కావాలంటే ఇదే టైంలో కొంచెం యెల్లో ఫుడ్ కలర్ వేసి ఒకసారి బాగా గ్రైండ్ చేయండి. ఇలా గ్రైండ్ చేసి తీసుకున్నాక చూడండి, ఫుడ్ కలర్ వేయని కస్టర్డ్ పౌడర్ తయారైపోయింది. ఇలా మెత్తని పౌడర్‌లా గ్రైండ్ చేసి ఒక గిన్నెలోకి తీసుకోండి. ఒక ఫుడ్ కలర్ వేయలేమన్న మాటే కానీ పర్ఫెక్ట్‌గా కస్టర్డ్ పౌడర్ తయారైపోయింది. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా గిన్నెలోకి పాలను తీసుకొని పక్కన పెట్టాం కదా! ఆ పాలను తీసుకొని పిండి ముద్దలేమీ లేకుండా చక్కగా కలపండి. ఇలా కలిపిన పాలను రెడీగా పక్కనుంచి పాలు కూడా వేడవ్వడం స్టార్ట్ అయ్యాయి. ఇప్పుడు ఈ పాలనేవి కొంచెం యెల్లోగా రావడానికి ఇందులోకి చిటికెడంతా కుంకుమ పువ్వును తీసుకుంటున్నాను. మీరు కావాలంటే ఫుడ్ కలర్‌నైనా వాడొచ్చండి. కానీ హెల్తీ వేలో చేయడానికి ఇక్కడ నేను కుంకుమ పువ్వును వాడుతున్నాను. ఇలా మనం కుంకుమ పువ్వును తీసుకొని ఒక 2, 3 నిమిషాలు వేడి చేసేసరికి ఆ కలర్ అనేవి పాలల్లో దిగి పాలనేవి కాస్త యెల్లోగా వస్తాయి. చూడండి, ఒక 3 నిమిషాలు మరిగించేసరికి పాలు కొంచెం యెల్లో కలర్‌లో వచ్చాయి కదా! ఇప్పుడు ఇందులోకి మనం కలిపి పెట్టిన కస్టర్డ్ పాలను తీసుకుందాం. మళ్ళీ ఒకసారి పాలను బాగా కలిపి మంటను తక్కువగా పెట్టి ఈ కస్టర్డ్ పౌడర్ పాలను తీసుకోండి. హై ఫ్లేమ్‌లో వేసామంటే ఒక్కోసారి ముద్దలు కట్టే ఛాన్స్ ఉంటుంది కాబట్టి మంటను లో ఫ్లేమ్‌లో పెట్టి వెంటనే అంతా కలిసేలా కలపండి. మరొక 2, 3 నిమిషాలు పాలను మరగబెట్టామంటే పాలు కాస్త చిక్కగా తయారవుతాయి. అలాగే ఇలా కస్టర్డ్ పౌడర్‌ని తీసుకున్నాక ఒక 2, 3 నిమిషాలు ఉడకబెడితే సరిపోతుందండి. పిండి కూడా చక్కగా ఆలోపు ఉడికిపోతుంది. పాలు కూడా ఇలా చిక్కగా అవుతాయి. సో, ఇలా పాలు బాగా మరిగాక స్టవ్ ఆఫ్ చేసేసి పూర్తిగా చల్లారేంత వరకు వదిలేయండి. ఈ పాలు పూర్తిగా చల్లారిపోయాక పైన ఇలా అట్ట అనేది పేరుతుంది. కాబట్టి ఈ అట్టును ముందుగానే కొంచెం మెదిపి తీసుకోండి. మీకు ఈ కస్టర్డ్ పాలనేవి మరీ గట్టిగా ముద్దలు ముద్దలుగా అయినట్టు అనిపిస్తే ఒకసారి గ్రైండ్ చేసైనా తీసుకోవచ్చు. ఇప్పుడు ఈ పాలను ఇంకో గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఫ్రూట్స్‌ని యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఇందులోకి కట్ చేసిన అరటిపండు ముక్కల్ని, పావు కప్పు కట్ చేసిన ద్రాక్ష పండ్లను, మరో పావు కప్పు దానిమ్మ పళ్ళను, మరో పావు కప్పు నల్ల ద్రాక్ష పళ్ళను తీసుకుంటున్నాను. ఇదే టైంలో మీరు యాపిల్ ముక్కలనైనా లేదా బొప్పాయి ముక్కలనైనా ఇంట్లో ఉండే ఏ ఫ్రూట్స్‌నైనా లేదా మీకు నచ్చిన ఫ్రూట్స్‌నైనా తీసుకోవచ్చండి. ఇలా ఒకసారి బాగా కలిపామంటే మనకు ఫ్రూట్ కస్టర్డ్ తయారైపోయింది. ఇలా మనం వెంటనే తినే కంటే ఒక 2, 3 గంటలు ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని తింటే చల్ల చల్లగా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కావాలంటే వెంటనే అయినా సర్వ్ చేసుకోవచ్చండి. నేనైతే ఇక్కడ కొంచెం ఫ్రిడ్జ్‌లో పెట్టి ఆ తర్వాత సర్వ్ చేస్తున్నానండి. ఇలా మనం ఈ ఫ్రూట్ కస్టర్డ్‌ని ఇలాగే తినేయొచ్చు. లేదా ఇంకా హైలైట్‌గా తినాలంటే కొంచెం ఐస్ క్రీమ్ వేసుకొని తిన్నామంటే ఇంకా బావుంటుంది. సో, ఇంట్లో ఫ్రూట్ కస్టర్డ్ లేనప్పుడు ఇంట్లోనే చేసుకొని ఫ్రూట్ సలాడ్‌ని ఎలా చేయాలో చూసారు కదా! మీరు కూడా ఈ సమ్మర్‌లో తప్పకుండా ట్రై చేయండి. చాలా టేస్టీగా కుదురుతుంది. అలాగే మీరు ట్రై చేశాక మీకెలా వచ్చిందో కింద కామెంట్‌లో చెప్పడం మర్చిపోవద్దు. మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్‌ని ఫాలో అవ్వండి. థాంక్స్ ఫర్ వాచింగ్.